అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. ఇది వైసీపీకి ఇవాళ అప్లై చేయాలేమో. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ కాగానే ఎక్కడ లేని ప్రేమ పొంగుకొచ్చేసింది వైసీపీ వాళ్లకు. పుష్ప సినిమా మొదలుకొని ఈ అంబటి రాంబాబు లేకపోతే చెంబుటి రాంబాబు ఇలాంటి వాళ్ళు అందరూ లైన్లోకి వచ్చేసి మా అల్లు అర్జున్ అంటున్నారు. అరే నాయన, ఆయన అల్లు అర్జున్ మిమ్మల్ని ఏం హక్కుని చేర్చుకోలేదు కదా. ఏదో ఆ శిల్పా రవిచంద్రారెడ్డికి వెళ్ళి మద్దతు పలికాడు, అంత మాత్రం చేత వైసీపీకి అంతా మద్దతు ఇచ్చేసాడని మీరు అనుకుంటే ఎట్లా? అంటే శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు ఇచ్చాడని వైసీపీ జనసేన వాళ్ళు కూటమి వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి మేము ఆయన హక్కును చేర్చుకుంటాం. ఇదేనా మీ పద్ధతి? నేను అందుకే అంటుంటే మిమ్మల్ని పరాన్న జీవులు ఒకటి మీద పడి ఆధారపడి బతుకుతూ ఉంటారు మీరు అని చెప్పేసి. అంబటి రాంబాబు ఇంకొకళ్ళు వరుసగా ట్వీట్లు, చివరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ వేశారు, అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం అన్యాయం, దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. రఘురామకృష్ణరాజు గారిని మీరు ఎలా అరెస్ట్ చేశారు గుర్తుందా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు అయ్యన్న పాత్రుడి గారిని ఎలా అరెస్ట్ చేశారు గుర్తుందా మీకు? అచ్చెన్నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారు గుర్తుందా మీకు? చంద్రబాబు నాయుడు గారిని ఎలా అరెస్ట్ చేశారు గుర్తుందా మీకు? పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టారు గుర్తుందా మీకు? మీరు మళ్ళీ న్యాయం ధర్మం చట్టం గురించి మాట్లాడతారంటే సైతాను బైబిల్ చదివినట్టు అనుకోవాలా? అంటే మీరు క్రిస్టియన్స్ కాబట్టి చెప్తున్నా, దయ్యాలు వేదాలంటే అది హిందువులకు వర్తిస్తుంది అనుకుందాం. మీకు ఇప్పుడు ఏం చెప్పాలి? సైతాను బైబిల్ చదివినట్టు అని చెప్పాలి. సో ఈ రకమైన పరిస్థితి మీరు అల్లు అర్జున్ గారు కూడా గమనించాల్సింది ఏంటంటే, ఈ బీఆర్ఎస్ లేకపోతే ఈ వైసీపీ వీళ్ళిద్దరూ ఒకటే జంట పక్షులు. బీఆర్ఎస్ వైసీపీ జంట పక్షులు. వీళ్ళిద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉంది వీళ్ళకి. ఒకరికొకరు మన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రభుత్వ ఆస్తులు ఆంధ్రప్రదేశ్ చెందవలసిన ఏది పోయినా కానీ పట్టించుకోరు పాపం. త్యాగధనుడు, త్యాగజీవి ఆయన, త్యాగరాజు ఆయన. ఎందుకంటే ఆయనే కాదు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన సొమ్ము కాబట్టి అదంతా ఆ ఆస్తులు ఎటువైనా పట్టించుకోడు. ఎలాగో పట్టించుకోడు కాబట్టి ఎలాగో ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడు కాబట్టి మన తెలంగాణ అభివృద్ధి చెందుద్దే అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వాళ్ళు వైసీపీ వాళ్ళు గత నుంచి అంటగాగుతున్న విషయం మీ అందరికీ తెలిసింది. ఇవాళ చూడండి, అల్లు అర్జున్ విషయంలో కూడా వీళ్ళిద్దరు ఒకటైపోయారు. నిజంగా వీళ్ళిద్దరే అల్లు అర్జున్కి అన్యాయం చేశారు. కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కనీసం అల్లు అర్జున్ గారు ఆయన పేరు మర్చిపోయారు, కనీసం ఒక ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తు రాలేదంటే ఆయన ఎంత చవటో అర్థం చేసుకోండి అనే మాట, అంత భయంకరమైన మాట అనేసిన తర్వాత డెఫినెట్గా అంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు చాలా లైట్గా తీసుకున్న వీళ్ళ మాటలన్నిటి బట్టి ఆయన సీరియస్గా తీసుకున్నాడేమో. వీళ్ళిద్దరే అల్లు అర్జున్కి అనవసరంగా ఇబ్బందులు సృష్టించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే జగను, కేటీఆర్. వీళ్ళిద్దరే లేని ప్రేమను వలకబోస్తూ ఆయనకు వంత పాడుతూ చేస్తున్నారు. సరే, బీఆర్ఎస్ను వదిలేద్దాం, బీఆర్ఎస్ ఇక్కడ కొట్టుకుంటుంది అనుకోండి. వైసీపీకి ఏమైంది? వైసీపీ మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ మావాడన్న కలరింగ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. చివరికి అల్లు అర్జున్ చేసిన పనికి వాళ్లకు సిగ్గుపోయింది అనాల. ఏమైంది? ఇప్పుడు వెళ్ళి నేరుగా మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి కాళ్ళకు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. నాగబాబు గారిని కలిశాడు, ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. సో వాళ్ళందరూ ఒకటేనయ్యా బాబు, అంతా వాళ్ళ కుటుంబం అంతా. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి కానీ వాళ్ళందరూ ఒకటే. పుష్ప మారి అల్లు అర్జున్గా మారి ఆయన మేనమామల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు. కుటుంబం అంతా ఇప్పుడు ఒకటైంది. వాళ్ళందరూ ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ ఎనీ టైం మేమంతా ఒకటి, వీఆర్ ఆల్ వన్ అని నిరూపించారు. కానీ ఇక్కడ ఎర్రి పుష్పమైంది ఎవరు? పుష్ప కాస్త అల్లు అర్జున్ అయ్యాడు. ఇక్కడ ఎర్రి పుష్పమైంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి అండ్ కో. సో కాబట్టి అతి సర్వత్రా వర్జయతి, అతిగా ప్రవర్తించొద్దు, అది ఎప్పటికీ చెడే చేస్తుంది. సో ఇప్పుడు మీరు మీ అతి ఈ రకంగా అంటే తెలుగుదేశం పార్టీని లక్ష్మీపార్వతి వ్యతిరేకిస్తే తీసుకుని హక్కుని చేర్చుకుంటారు, జూనియర్ ఎన్టీఆర్ వ్యతిరేకిస్తే జూనియర్ ఎన్టీఆర్ని తీసుకుని హక్కుని చేర్చుకుంటారు. మీ మీద ప్రేమ ఉన్న వాళ్ళని మీ దగ్గర తీసుకుంటాయా? ఎవడో పక్కన శత్రువుకి శత్రువు మిత్రుడు అనుకునే పద్ధతి కాదు ఇక్కడ. సో కాబట్టి ఇవాళ వెర్రి పుష్పాలు అయ్యింది ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అడ్డుకోనే వెర్రి పుష్పాలు అయ్యారు. అల్లు అర్జున్ స్వయంగా వాళ్ళని వెర్రి పుష్పాలు చేశారు అని మనం ఒక మాటలో చెప్పుకోవచ్చు.